నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా, సౌగత్ ఏ మోదీ కిట్లు. ఫైనాన్స్ బిల్లుకు లోక్సభ గ్రీన్ సిగ్నల్, 35 సవరణలతో ఆమోదించిన సభ. ఆదాయం పెంచాలి జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉంటే రైతన్నకు కష్టాలే, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. బెదిరింపులకు ఎవరూ భయపడరు, లావుకు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్. హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు సురక్షితం, యోగి. మన ఊరు మనబడి పెద్ద స్కామ్, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్. మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పు కానప్పుడు ఫార్ములా ఈ తప్పు కాదు, కేటీఆర్. మద్యం స్కామ్ పై సమగ్ర దర్యాప్తు, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలకు అమిత్ షా హామీ. కొడాలి నానికి గుండెపోటు, ఆసుపత్రికి తరలింపు. కేంద్రం బెదిరించిన ద్విభాషేమ విధానం, అసెంబ్లీలో సీఎం స్టాలిన్ పునరుద్ఘాటన. చెన్నైలో ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ జాఫర్ గులాం హుస్సేన్ హతం. ప్రమాదంలో ప్రముఖ ఫాస్టర్ మృతి, విచారణ జరపాలని డిమాండ్. ట్రంప్ మరో సంచలన నిర్ణయం, ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట. పారిపోయిన భారత్ వజ్రాల వ్యాపారి మోహల్ చోక్సీ మా దేశంలోనే ఉన్నాడు, బెల్జియం. టెస్లా కంటే పెద్ద కంపెనీ, బీవైడీ రాకతో తెలంగాణకు భారీ విజయం. అత్యాచారం కేసులో అలహాబాద్ జడ్జి వ్యాఖ్యలు అమానవీయం, సుప్రీంకోర్టు. ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం, సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బిఎస్ఎన్ఎల్. బెట్టింగ్ యాప్ వ్యవహారం, మాజీ సీఎం ఇళ్లలో సిబిఐ సోదాలు. సరూర్ నగర్ అప్సరా కేసులో సాయి కృష్ణకి జీవిత ఖైదు, రంగారెడ్డి జిల్లా కోర్టు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకే అందాల పోటీ, మంత్రి జూపల్లి కృష్ణారావు. బీసీ నేతల మధ్య భగ్గుమన్న వర్గపోరు, పరస్పర ఆరోపణలతో రోడ్డుకెక్కిన నేతలు. బీహారులో దారుణం, తండ్రి కూతుళ్లను కాల్చి చంపిన దుండగుడు, బీహారులో దారుణం.